హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎన్పిఆర్. 2024 సార్వత్రిక ఎన్నికల క్యాంపెయిన్ సమయంలో జనసేన పార్టీ అధినేత, టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన క్యాంపెయిన్ రాష్ట్ర ప్రజలకు గుర్తుండే ఉంటుంది. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే అరక్షణంలో వచ్చి ఇంటి ముందు వాలతాం అనే సినిమా డైలాగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తిరిగి చెప్పారు. మహిళలను నమ్మించారు. అందులో సక్సెస్ అయ్యారు, విజయం సాధించారు. ఒక ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, మరొక ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మంచిదే, మీరు చెప్పిన మాటలు నమ్మారు కాబట్టి మహిళలందరూ మిమ్మల్ని గౌరవించి మీకు ఓటేసినప్పుడు అధికారం ఏర్పడి ముఖ్యమంత్రి అయిన 8 నెలల్లో ఏం చేస్తున్నారు? ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ పట్టించుకున్నారా? వారి సొంత పార్టీ నేతలే, ఎమ్మెల్యేలే వారి వీడియోలు కూడా బయటకు వస్తూ ఉంటే వారి మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, ఈ అఘాయిత్యాల మీద ప్రభుత్వం కనీసం ఒక సమీక్ష అయినా నిర్వహించిందా అంటే లేదనే చెప్పాలి. మరి అప్పుడు చెప్పిన మాటలన్నీ నీటి మూటలే. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో చేస్తున్న వారు, వారికి సంబంధించిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మహిళల మీద చేస్తున్న అఘాయిత్యాలు, అత్యాచారాలు రాష్ట్ర ప్రజలు, జనసేన పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ కార్యకర్తలు, ఒక మహిళ మీద అఘాయిత్యం, మరీ ముఖ్యంగా తిరుపతిలో కిరణ్ రాయల్, ఆయన మాజీ మంత్రి రోజా గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద నోటికి ఏ విధంగా వస్తే ఆ విధంగా మాట్లాడేవాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో పెద్దగా లైట్ తీసుకున్నాడు కాబట్టి ఈయన ఇష్టం వచ్చినట్టు అడ్డు అదుపు లేకుండా మాట్లాడిన ఈ కిరణ్ రాయల్ భాగవతం ఇప్పుడు బయటకు వచ్చింది. అది ఎలా అంటే, ఒక మహిళను మోసం చేసి 1,20,00,000 ఆవిడ దగ్గర నుంచి తీసుకొని బంగారం 20 సవర్ల బంగారం తీసుకొని మోసం చేశారని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఆ మహిళ మీడియా ముందుకు వచ్చి వివరాలతో సహా, వీడియోలతో సహా బయటపెట్టడంతో చాప్టర్లుగా ఇప్పుడు చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ వారి దగ్గర నుంచి సమాధానం లేదు. ఎందుకంటే ఈ మధ్య కూడా చూసాం, కిరణ్ రాయల్ అనే అతను పవన్ కళ్యాణ్ సీఎం అయితే మేము చూడాలి, అలాగే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వారి అనుకూలమైన వ్యక్తులు డిప్యూటీ సీఎం లొకేషన్ చేయండి అని ఒక వార్త బయటకు వదిలినప్పుడు ఇతను ఈ విధమైన మాటలు మాట్లాడి పెద్దగా హైలైట్ అయ్యాడు. అప్పట్లో కూడా నోటు దురుసుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ బాగా హైలైట్ అయినటువంటి కిరణ్ రాయల్ ఇప్పుడు ఒక మహిళను మోసం చేసి ఆ మహిళ ఆవిడను దుర్భాషలాడిన వీడియోలు, ఆడియో టేపులు సహా బయటపెట్టింది. అవి ఎలాగంటే మనం చెప్పుకోలేని రీతిలో భాష ఇంకా భాష, మరి అంత దుర్భాగ్యం లేకపోతే అంత బలుపేంటో అతను ఏమంటాడంటే, నిన్ను చంపేసి జైలుకి వెళ్తాను, 40 రోజుల్లో మళ్ళీ బయటకు వచ్చేస్తాను అనే ధీమాతో అతను మాట్లాడుతున్నారంటే అసలు ఎవరిని చూసి వీళ్ళకింత బలుపు? ఈ బలుపు ఏంటి అంటే, మహిళల మీద ఈ పార్టీ నేతలు ఇస్తున్న గౌరవం ఇదేనా? ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడో ఏదో జరిగితే అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, ఆ పార్టీ నాయకులకు, మంత్రులకు మహిళల మీద గౌరవమే లేదన్నట్టు మాట్లాడినటువంటి వీరు మరి ఇప్పుడు ఏ మూలన దాక్కున్న పవన్ కళ్యాణ్ ఎక్కడ దాక్కున్నాడు? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ దాక్కున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ దాక్కున్నారు? మహిళల మీద మీ నాయకులు, ఇంతకుముందు సినిమాకు సంబంధించిన వాళ్ళు కూడా, జానీ మాస్టర్ అనే అతను కూడా ఒక మహిళ మీద అత్యాచారం చేయడం, అతను జైలుకి వెళ్ళడం, కోర్టుకు వెళ్ళడం, ఇలాంటివన్నీ జరిగినాయి. అనేక మంది నాయకులు, కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటికి రాదు. అధికార బలుపుతో, అధికార మదంతో కొట్టుకుంటున్నటువంటి జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం దీనికి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే నిజాలు ఆవిడ వీడియోలతో, ఆడియోలతో సహా ప్రూఫ్లు బయటపెట్టినప్పుడు ఇది నిజమా అబద్ధమా అనేది చట్టరీత్యా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాలని ఇప్పుడు మేధావులు, విశ్లేషకులు కోరుతూ ఉన్నారు. అలాగే పార్టీ అధినేతలు కూడా ఇటువంటి వారిని ప్రోత్సహిస్తూ వీరిని దగ్గర పెట్టుకొని అవతల వారి మీద నిందలు వేయడం ఏంటని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా విస్తుపోతూ చూస్తూ ఉంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద. మరి దీని మీద ఏమైనా నిర్ణయం తీసుకుంటారా? అతన్ని పార్టీ నుంచి ఏమైనా సస్పెండ్ చేయడం కానీ, లేకపోతే ఏ విధమైనటువంటి చర్యలు ఏమైనా కూటమి పార్టీ నుంచి ఉంటాయంటే రాబోయే రోజుల్లో చూడాలి. ఏది ఏమైనా జనసేన పార్టీకి సంబంధించిన కిరణ్ రాయల్ చేసిన ఈ తప్పును మాత్రం ఎవరైనా సమర్థించకూడదు. ఖచ్చితంగా తప్పును తప్పులాగా చూడాలి. కాబట్టి అతనికి శిక్ష పడి ఆ మహిళకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.